రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు మూసీ రివర్ ప్రక్షాళన అంటే గుజరాత్లో ప్రక్షాళన జరుగుతుంది. బట్ తెలంగాణలో ప్రక్షాళన జరిగితే ప్రతిపక్షాలకు ఎందుకు మీకు నొప్పి అన్న చర్చ జరుగుతూ ఉంది. ఇదే మనం ప్రజెంట్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ గుట్టలలో మూసీ రివర్ పుట్టిందని చాలామందికి తెలిసిందే. కానీ మూసీ రివర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా పుట్టింది, ఆ రివర్ నిజంగానే పుట్టిందని చాలామంది అనుకుంటారు. కానీ అదే ఈ మూసీ రివర్. ఇగో మనం ఉన్న ప్రాంతమే, ఇలా బోర్డు చూడొచ్చు. ఆరిజిన్ ఆఫ్ మూసీ రివర్ వికారాబాద్ గుట్టలలో మూసీ రివర్ పుట్టిన ప్రదేశానికి మనం ఉన్నాం. ఇగో ఇదే మూసీ వాటర్ స్వచ్ఛంగా ఉన్నాయి. మీరు నార్మల్గా హైదరాబాద్ మూసీ వాటర్ చూసుకుంటే ఇక అసలు ముక్కు మూసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మూసీ వాటర్ మాత్రం ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో మనం చూసుకోవచ్చు. మా జర్నలిస్టు మిత్రుల బృందంతో ఇక్కడ ఈ మూసీ రివర్ దగ్గరికి రావడం జరిగింది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇదే చిన్న ఇక్కడ నుంచే పుట్టింది, అక్కడ నుంచి వస్తూ ఉంటుంది కొండల నుంచి. బట్ మెయిన్ పాట్ మాత్రం ఇదే మూసీ రివర్. ఈ మూసీ రివర్ ఇగో ఇట్లా నల్గొండ జిల్లా, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లా దాకా పోతుంది. ఇక్కడ కూడా ఇంత స్వచ్ఛమైన వాటర్ను చూడొచ్చు మీరందరూ. ఎంత స్వచ్ఛంగా వెళ్తుందంటే మూసీ రివర్ పర్ఫెక్ట్ స్వచ్ఛంగా వెళ్తూ ఉన్నది. మేజర్గా ఈ మూసీ ప్రక్షాళన చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ సిటీలో మీరు మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితులు ఉంటాయి. మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ, మన ఇంట్లో డ్రైనేజ్, బయట డ్రైనేజ్ మొత్తం మూసీలోకి రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ మాత్రం చాలా పీస్ఫుల్ వెదర్. ఇక్కడ వెదర్ కూడా చూడొచ్చు మీరు ఒక్కసారి. మూసీ రివర్కి సంబంధించిన వెదర్ కూడా మీరు చుట్టుపక్కల చూడొచ్చు. చాలా పీస్ఫుల్ వెదర్ ఉంటుంది అడవిలో. కానీ స్వచ్ఛమైన వాటర్కి మాత్రం ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా స్వచ్ఛంగా అనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చాలా స్వచ్ఛంగా. ఇగో వాటర్ మాత్రం ప్రశాంతంగా ఉంటాయి. ఇది మూసీ నది పుట్టిన ప్రదేశం తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా, వికారాబాద్ నియోజకవర్గం, వికారాబాద్ అడవులలో మూసీ పుట్టిందని చెప్పుకోవచ్చు. ఇది దీని కథ. దీని ప్రక్షాళన ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటాయి వాటర్. హైదరాబాద్ పోయేసరికి మొత్తం డస్ట్ అయిపోతుంది, డ్రైనేజ్ అయిపోతుంది, నల్గొండ జిల్లా వరకు పారుతూ ఉంటుంది. బట్ ఇక అది పారే క్రమంలో అనేక రకాలుగా అన్యాయాలు జరుపుకుంటూ కబ్జాలకు గురైంది. అందుగురించి ఇంకా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతుంది. ఆ కబ్జాల బారిన పడకుండా మూసీ రివర్ను ప్రశాంతమైన వాతావరణంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి సర్కార్ కంకణం కట్టుకుందని చెప్పుకోవచ్చు. ఇది మూసీ జన్మస్థలం యొక్క ప్రత్యేకత.